కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఆసక్తికర పోరు, హైదరాబాద్తో బెంగళూరు డి. శ్రీకాళహస్తి టీడీపీలోకి వలసల వెల్లువ, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న శ్రీకాళహస్తి పట్టణ వాసులు. ఎమ్మెల్సీ కవితకు మరో భిక్ష, ఈ నెల 23 వరకు కస్టడీ విధింపు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. పపువా న్యూగినియాలో భూకంపం. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును బోర్డు ఖరారు. జగన్ చేతిలో అధికారం, పిచ్చోడి చేతిలో రాయి, బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు. నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్. బైజూస్ సీఈఓ రాజీనామా. ఐపీఎల్లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. బెంగళూరు వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచిన ఎస్ఆర్హెచ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆడిన 6 మ్యాచ్ల్లో ఒకే ఒక్కటి గెలిచి టేబుల్లో చిట్ట చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ ఇవాళ ఎలాగైనా ఎస్ఆర్హెచ్ పై నెగ్గాలని చూస్తోంది. శ్రీకాళహస్తి టీడీపీలోకి వలసల వెల్లువ కొనసాగుతుంది. పార్టీలో చేరిన ప్రముఖ హోటల్ నవయుగ నారాయణ సారథి వారి మిత్ర బృందం 50 మంది చేరారు. వారికి శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణం 30వ వార్డు నుంచి రాజేశ్వరి, మునెమ్మ, ఆముద, జ్ఞానమ్మ, సుజాతమ్మ, సరస్వతమ్మ పలువురు పార్టీలోకి చేరారు. అదేవిధంగా 35వ వార్డు ఇసుక దిబ్బ నుంచి కొట్టుమల్ల చంద్ర ఆధ్వర్యంలో బాబు, కృష్ణయ్య, రామయ్య, వెంకట సుబ్బయ్య 100 మంది పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ్టితో ఆమె సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం కవితను తిహార్ జైలుకు తరలిస్తున్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా 4 రోజులవుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా మారింది. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 81,057 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి 3.80 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. పపువా న్యూగినియాలో భూకంపం అలజడి సృష్టించింది. తెల్లవారుజామున భూమి కంపించినట్లు యుఎస్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది. ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా గత నెలలో సంభవించిన భూకంపం దాటికి 5గురు మరణించారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center.
And here are the 5 signs that you should not ignore to see, make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460 44441. వెల్కమ్ బ్యాక్. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసింది. జనరల్ వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు 550, ప్రాక్టికల్స్ కు 250, బ్రిడ్జ్ కోర్స్ పరీక్షలు రాసేందుకు 150 చెల్లించాల్సి ఉంది. అలాగే మార్కుల మెరుగుదలకు రాసే ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు 550 ఫీజుతో పాటు ఒక్కో పేపర్ కు 160 చెల్లించాలంది. రీవెరిఫికేషన్ కు 1300, రీకౌంటింగ్ కు 260 చొప్పున ఈ నెల 18 నుంచి 24 వరకు చెల్లించాలని తెలిపింది. పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండు ఒకటేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రసంగించే జగన్ ఆ వర్గాలకు చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే దళితులకు 2 ఎకరాల సాగు భూమి అందిస్తామని బాలయ్య హామీ ఇచ్చారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా ఈ యాత్రకు 13 నుంచి 70 ఏళ్ల మధ్య వారిని అనుమతిస్తారు. యుఏఈ తీరంలో ఇజ్రాయెల్ కు చెందిన కంటైనర్ షిప్ ఎంఎస్సీ ఏరిస్ ను ఇరాన్ నేవీ సీజ్ చేసింది. హెలికాప్టర్ ద్వారా ఆ షిప్ ను చుట్టుముట్టిన ఇరాన్ నేవీ తొలుత హెచ్చరికలుగా కాల్పులు జరిపింది. అనంతరం ఆ నౌకను ఇరాన్ తీరం వైపుకు తీసుకెళ్లింది. ఈ షిప్ లో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా వారిలో 17 మంది భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల భద్రత కోసం భారత విదేశాంగ శాఖ ఇరాన్ తో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఎడ్టెక్ సంస్థ బైజూస్ సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. 6 నెలల క్రితమే ఆయన ఈ పోస్ట్ లో చేరడం గమనార్హం. సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్ర ఆ బాధ్యతలను చూసుకోనున్నారని సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మోహన్ బయట నుంచి సలహాదారుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తాము చేపట్టిన ఈ పునర్నిర్మాణం బైజూస్ 3.0కి ఆరంభమని రవీంద్రన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు ఆసక్తికర పోరు, హైదరాబాద్ తో బెంగళూరు డి. శ్రీకాళహస్తి టీడీపీలోకి వలసల వెల్లువ. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న శ్రీకాళహస్తి పట్టణ వాసులు. ఎమ్మెల్సీ కవితకు మరో భిక్ష. ఈ నెల 23 వరకు కస్టడీ విధింపు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. పపువా న్యూగినియాలో భూకంపం. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్. సప్లిమెంటరీ పరీక్షల ఫీజును బోర్డు ఖరారు. జగన్ చేతిలో అధికారం, పిచ్చోడి చేతిలో రాయి, బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు. నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్. బైజూస్ సీఈఓ రాజీనామా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.